హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. నిబద్ధుడి ఎంపిక. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ కోరికలు నెరవేర్చుకోవటానికి అద్భుత శక్తులను పొందాలని నీవింత శ్రమిస్తున్నావని నా అనుమానం. లేదా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు స్వార్థపరులేనని, తమ బాగు తాము చూసుకునేవారని నీవు భావిస్తుండవచ్చు. దురాశపరుల నుంచి తమ సమస్యలు తప్పితే ఇంకేమీ పట్టించుకొని అధిక సంఖ్య ప్రజల నుంచి నిజాయితీ పరులను, విశ్వసనీయులను, వాస్తవమైన మనుషులను వేరు చేసి గుర్తించడం చాలా కష్టం. దురాశపరులతో కూడిన అటువంటి నిజాయితీ పరులు ఉంటారని నీవు తెలుసుకోవటానికి నీకొక కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కాశీరాజుకి ప్రపంచమంతటి నుంచి గౌరవ ప్రపత్తులు లభించేవి. దేవేశ్వర ప్రతాపసింహుడు కాశీపాలకుడిగా ఉండేవాడు. ప్రతాపసింహుడు ధైర్య సాహసాలకి, నిజాయితీకి మారుపేరుగా ఉండేవాడు. ప్రజల శ్రేయస్సు, సంతోషం కోసం అతడు శతవిధాలా పాటుపడేవాడు. కాశీ ప్రజలు కూడా తమ రాజును ఎంతగానో గౌరవించేవారు. రాజ్య పరిపాలనలో సుదీర్ఘకాలం గడిపిన తర్వాత రాజు కూడా అలసిపోయాడు. ఆ విషయాన్ని అతడు ప్రధాన ముఖ్యమంత్రుడైన చంద్రశేఖర శాస్త్రితో చర్చించాడు. ప్రభు, పాలనా వ్యవహారాల్లో మీరు విసిగిపోయారు. మీకు విశ్రాంతి కావాలి. రాజుగా మీరు ఈ రాజ్యానికి అత్యున్నత అధిపతిగా ఉన్నారు. కానీ వీటితో పాటు రాజకోశాధికారిగా కూడా మీకు కొన్ని విధులున్నాయి. రాజకోశాన్ని తగిన విధంగా నిర్వర్తించడానికి ప్రత్యేక కోశాధికారి అవసరం ఉన్నప్పటికీ ఆ అదనపు బాధ్యతను మీకు మీరే చేపట్టవలసి ఉంటుంది. కానీ ఇతర బాధ్యతలను మోస్తూ ఆ పని చేయటం చాలా కష్టం. అందుకే మీరు అలసిపోతున్నారు అన్నాడు మహామంత్రి. రాజు అనేవాడు తప్పకుండా రాజ్యపాలన వ్యవహారాల్లో పాలు పంచుకోవాలి. కానీ కోశాగారాన్ని నిర్వహించిన బాధ్యత అతడు ఎందుకు మోయాలి? కానీ మీరు చెప్పింది మాత్రం నిజం. నేను అధిక భారంతో కుంగిపోయాను. నాపై ఈ ప్రత్యేక బాధ్యతకు ఏది మూల కారణం అని ప్రశ్నించాడు రాజు. దానికి మంత్రి సమాధానమిస్తూ, వాస్తవానికి కాశీరాజు రాజకోశాధికారి పదవిని సాంప్రదాయకంగానే నిర్వర్తించు వచ్చారు. మీ తండ్రి రాజు యుద్ధ వీరసింహుడు ఈ సాంప్రదాయాన్ని అమల్లోకి తెచ్చాడు. మంత్రివర్య, మీరు నాకంటే అనుభవశాలురు, పెద్దవారు కూడా. మీరు మా తండ్రి గారిని కూడా సేవించారు. మీతో ఆయన చాలా విషయాలే చర్చించుంటారు. కాశీలో ఇలాంటి వ్యవస్థకు సృష్టించడానికి తగిన కారణం ఏమిటో దయచేసి నాకు బోధపరచండి. మహామంత్రి మందహాసం చేస్తూ, రాజా, ఈ తప్పనిసరి సాంప్రదాయం వెనుక ఒక అవమానకరమైన ఘటన దాగి ఉంది. మీ తండ్రి తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారో చూడటానికని తరచుగా మారువేషంలో పట్టణం దాటి వెళ్ళేవారు. అదే సమయంలో రాజసేవకులు ఎలా పనిచేస్తున్నారో కూడా పరిశీలించేవారు. రాజు మారువేషంలో ఉండగా అతడిని ఏ ఒక్కరూ కూడా గుర్తించగలిగేవారు కాదు. ఆ విధంగా మీ తండ్రి తన రాజ్యంలో జరుగుతున్న ఘటనలన్నిటి పట్ల అప్రమత్తంగా మెలిగేవాడు. రాజు మారువేషంలో వెళ్ళేటప్పుడు నేను కూడా ఆయనను అనుసరించేవాణ్ణి. ఒక రాత్రి వేళ రాజు నగరాన్ని దాటి వెళ్లారు. మేము ఆ సమయంలో రాచగడ్డెంగిలోకి ప్రవేశించాము. ఆ సమయంలో కోశాగారం లోపల వెలుతురు ఉండటం చూసి ఆశ్చర్యపోయాము. అక్కడ ఎవరో మాట్లాడటం మాకు వినపడింది. మేము నిశ్శబ్దంగా అక్కడికి వెళ్ళి జరుగుతున్నది చూసి నిర్ఘాంతకు గురయ్యాము. రాజు కోశాధికారి తన సహాయకుడితో తోడ్పాటుతో కోశాగారాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నాడు. అతడి సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడు. ఆ సంఘటనతో కోశాధికారిని తప్పించుకుని పారిపోయాడు. కానీ అతడి సహాయకుడు మాత్రం పట్టుపడ్డాడు. రాజు వెనువెంటనే కోశాధికారిని పట్టుకుని రేపటి దినం నా ఆస్థానానికి తీసుకురావాల్సింది అని ఆదేశించాడు. ఆ మరుసటి దినం మీ తండ్రి యుద్ధ వీరసింహుడు తన ఆస్థానంలో సహాయకులందరినీ పిలిపించాడు. జరిగిన నేరం చర్చించారు. కోశాధికారి తీవ్ర తప్పిదం చేశానంటూ అందరి ముందు అతని నేరాన్ని అంగీకరించాడు. కోశాధికారిగా రాజు మరణ శిక్ష విధించాడు. అయితే రాజు దయాహృదయుడు. నన్ను కూడా సలహా అడిగాడు. దాంతో తప్పు చేసిన కోశాధికారిని నగర ప్రజలందరి ముందు అవమానించి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని నిర్ణయించాము. అయితే కోశాధికారి తన శిక్షను అనుభవిస్తుండగా జబ్బుపడ్డాడు. దాంతో అతడి కథ ముగిసింది. రాజు మాత్రం అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఆనాటి నుంచి కాశీరాజే స్వయంగా కోశాధికారిగా ఉండాలని నిర్ణయించాడు. అలా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. గత చరిత్ర విన్న ప్రతాపసింహుడు, నేను కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తాను.
కానీ ఈ అదనపు పనిభారం రాజ్యపాలనపై ప్రభావం చూపుతున్నది. ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలి. రాజు ఆదేశానికి విధేయత చూపగల పరిష్కారం. ఇది రాజ్యపాలనకు సులభభరితం చేయడమే కాకుండా కోశాగారాన్ని సురక్షితంగా ఉంచగలదు కూడా అన్నాడు. శాశ్వత పరిష్కారమా? అయితే అత్యంత నిజాయితీ కలిగిన వ్యక్తికి కోశాగార బాధ్యతను అప్పగించండి. బయట వ్యక్తికి బాధ్యతను అప్పగించటం కంటే మన ఆస్థానంలోని వారి నుంచే ఎవరినో ఒకరిని ఈ పనికి మనం ఎంచుకుంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మహామంత్రి. మనం రేపు ఉదయాన్నే ఆస్థానంలో ఈ కొలువుకి తమ పేరు నమోదు చేసుకోమంటూ పిలిపిద్దాము. వచ్చిన పత్రాలన్నింటినీ పరిశీలించి ముఖాముఖి మాట్లాడిన తర్వాతే అర్హుడైన వ్యక్తిని ఎన్నుకుంటాము. దీనికోసం ఒక ఎన్నిక మండలిని ఏర్పాటు చేద్దాం. రాజుగా మీరు ఆ మండలికి నేతృత్వం వహించండి. నేను, సేనాధిపతి, రాజవైద్యుడు, రాజగురువు ఈ మండలిలో ఉంటాము అన్నాడు మంత్రి. రాజు దీనికి అంగీకరించాడు. కోశాధికారి పదవి కోసం నమోదు చేసుకోవాల్సిందని రాజప్రకటన వెలువడింది. ఆస్థానంలో ఉన్న 101 మందిలో 100 మంది తమ పేరు నమోదు చేసుకున్నారు. రాజు తీవ్రంగా ఆలోచించసాగాడు. ఈ పదవి అంత ముఖ్యమైనది కాబట్టే దాదాపు అందరూ నమోదు చేసుకున్నారా? తర్వాత అతడు ఎంపిక మండలిని సమావేశపరిచాడు. ఆ పదవికి పేరు నమోదు చేసుకొని ఏకైక అభ్యర్థి గల విశాలగుప్తుడు. ఇతడు ఆర్థిక వ్యవహారాలలో నిపుణుడు. రాజ్య అధికార విధానాలపై సలహా ఇస్తుంటాడు. అలాగే రాజ్యానికి సంబంధించిన ద్రవ్య వ్యవహారాలు కూడా బాధ్యత వహిస్తుంటాడు. సరైన అర్హత, అనుభవం ఉన్న వ్యక్తి ఈ పదవికి ఎందుకు పేరు నమోదు చేసుకోలేదని ఎంపిక మండలి సభ్యులు ఆశ్చర్యపడ్డారు. ఆ స్థానంలో బహిరంగ సభలో మరుసటి దినం అభ్యర్థులను పిలిపించి పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి దినం అభ్యర్థుల గుణగణాలు పరిశీలన ప్రారంభమైంది. రాజాస్థానంలో రాజసభికులు, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. రాజు తరఫున ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రశ్నలు అడిగసాగాడు. కోశాధికారి పదవికి పేరు నమోదు చేసుకున్న అందరికీ ఒకే ప్రశ్న. ఆ పదవికి మీరు తగిన అభ్యర్థి అని ఎందుకు భావిస్తున్నారు? ఈ పదవికి మీరు ఎందుకు నమోదు చేసుకున్నారు? రాజు అడిగిన ప్రశ్నకు ఆ 100 మంది అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ సరైన సమాధానం ఇవ్వలేకపోగా తానే తగిన అభ్యర్థినని రుజువు చేసుకోలేకపోయారు. దాంతో ప్రధాని మంత్రి రాజు అనుమతితో ఈ పదవికి వేరే పేరు నమోదు చేయని వ్యక్తిని సంబోధిస్తూ నీవి పదవికి పేరు ఎందుకు నమోదు చేసుకోలేదని ప్రశ్నించాడు. విశాలగుప్తుడు తన ఆసనం నుంచి లేచి వినయంగా ఇలా సమాధానం ఇచ్చాడు. అయ్యా, నేనిప్పుడు చేస్తున్న పనులు బాధ్యతలతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. ఆస్థాన ఉద్యోగిగా నేను రాజశ్రేయస్సు కోరి ఆర్థిక వ్యవహారాలపైన నా అభిప్రాయాన్ని తరచుగా వ్యక్తపరుస్తూ ఉన్నాను. అందుకే రాజకోశాధికారి పదవికి నేను పేరు నమోదు చేయలేదు. ఈ పదవికి నేను తగిన వాణ్ణి కానని నాకు నేనుగా భావించడంతో నా అభ్యర్థిత్వం అంతటితోటే ముగిసిపోయిందని నేను భావించాను. తర్వాత దేవేశ్వర ప్రతాప మహారాజు ఇలా ప్రకటించాడు. గౌరవనీయులైన కాశీపుర వాసులారా, కాశీనగర రాజునైన నేను రాజుగా నా విచక్షణాధికారాన్ని ఉపయోగించి విశాలగుప్తుడిని కాశీరాజ్య కోశాధికారిగా నియమిస్తున్నాను. ఈ కొత్త పదవికి అనుగుణంగా అతడి జీతభత్యాలు నిర్ణయించాలని ఆదేశిస్తున్నాను. ఆ స్థానంలో ఒక్క క్షమణం చీమ కొడితే చిటుక్కుమనేంత నిశ్శబ్దం ఆవరించింది. బేతాళుడు ఈ కథ చెప్పి, విక్రమార్క, ఓ రాజా, విశాలగుప్తుడనే రాజ్య కోశాధికారి పదవికి ఎందుకు ఎంచుకున్నట్లు? అతడు వాస్తవానికి ఆ పదవికి పేరు నమోదు చేసుకోలేదు. పైగా రాజాస్థానంలో 50 మంది ముందు తన ప్రస్తుత బాధ్యతల పట్ల తాను సంతోషంగా ఉంటున్నానని ప్రకటించాడు కూడా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ పదవికి అర్హుడని కానని తనకు తానుగా ప్రకటించుకున్న విశాలగుప్తుడినే ఆ పదవికి ఎందుకు ఎంపిక చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అభ్యర్థులందరూ కోశాగారంలోని ధనాన్ని దుర్వినియోగం పరచాలనే పథకాన్ని తమ మనసులోనే ఉంచుకొని వచ్చారని రాజు అర్థం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తులు ఆ పదవికి ఎంపికయ్యే అవకాశాన్ని ఏమాత్రం కల్పించకూడదని రాజు భావించాడు. అందుకనే ఆ పదవికి పేరు నమోదు చేసుకొని వారిపైనే రాజు దృష్టి పెట్టాడు. ఆ తర్వాతే అతడు తక్కువ వేతనం లభిస్తున్న ఆ పదవిని ఎందుకు ఆశిస్తున్నారంటూ అభ్యర్థులందరినీ ప్రశ్నించాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తాను ఊహించినదే సరైందని రాజు అభిప్రాయానికి వచ్చాడు. ఆ తర్వాత సభలో విశాలగుప్తుడు సమాధానం విన్న రాజు, అతడు తన బాధ్యతలతో సంతృష్టి చెందాడని,
నిజాయితీపరుడని, దురాశ లేనివాడని గ్రహించాడు. ఆ పదవికి అతడే ఉత్తమమైన అభ్యర్థి అని అప్పటికే తేలిపోయింది. ఆ పరిస్థితిలో రాజు సరైన నిర్ణయమే తీసుకోగలిగాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెత్తెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి కథల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.